అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మీ ముందుకు మరొక 189 గజాల విశాలమైన ప్రాపర్టీతో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈరోజు మనం రాంపల్లిలో ఉన్నాం. ఇక్కడ హెచ్ఎండిఏ లేఅవుట్‌లో వెస్ట్ ఫేసింగ్ 189 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్‌తో మీ ముందుకు వచ్చానండి. 27.5/60 డైమెన్షన్‌తో 184 స్క్వేర్ యార్డ్స్ ఉంటుందండి. ఈశాన్యం పెరుగుతుంది ఈ ప్లాట్‌కి. సో టోటల్‌గా 189 యార్డ్స్ ఉంటుందండి. సైజు హౌస్ మాత్రం 184 యార్డ్స్‌లోనే కన్స్ట్రక్షన్ చేశారు. ఫ్రంట్ ఫేసింగ్ 27.5 ఫీట్లు ఉంటుందండి. 27.5 వస్తుంది. డెప్త్ వచ్చేసి 60 ఫీట్స్ ఉంటుందండి. సో చుట్టూ కూడా అన్ని హౌసెసే ఉంటాయి. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఉందండి. ఆల్రెడీ సీసీ రోడ్డు, డ్రైనేజ్ కూడా ఉందండి. మెయిన్ రోడ్ నుంచి అరౌండ్ 600 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. సో ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా వస్తుందండి. చాలా హెవీ ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఉంటుంది. హెడ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. గ్రౌండ్ ఫ్లోర్ అయినప్పటికీ హెడ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ర్యాంప్కి కూడా టోటల్గా గ్రానైట్ ఫ్లోరింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇవి చెట్లు పెట్టుకోవడానికి ప్రొవిజన్ అండి. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. పార్కింగ్ టోటల్గా పీవీసీ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ఫినిషింగ్ ఇచ్చారండి. పార్కింగ్ ఈ విధంగా వస్తుంది. ఈజీగా ఒక మిడ్ సైజ్ ఎస్యూవీ వరకు ప్రతి కారు పడుతుందండి. క్రెటా వరకు ప్రతి కార్కి పార్కింగ్లో ఫిట్ అవుతుందన్నమాట. ఈ విధంగా వస్తుంది. ఇటువైపు స్టేర్స్ ఉంటాయండి. అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ఉంటుంది. ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వస్తుందండి. అండ్ సౌత్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా ఉంటుంది. ఈవెన్ ఈ స్టెప్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో పాటు ఎస్ఎస్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ పైన హెడ్ రూమ్లో కూడా టోటల్గా సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, మీరు గమనించవచ్చు. సో పీవీసీ ఫాల్ సీలింగ్ అనేది హెడ్ రూమ్లో కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఇటువైపు నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా వస్తుందండి. సో ఈవెన్ ఈ సెట్ బ్యాక్లో కూడా టోటల్గా గ్రానైట్ ఫ్లోరింగ్తో పాటు పీవీసీ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ అండి. ఫుల్ టేక్వుడ్తో టేక్ మెయిన్ డోర్ ఉంటుంది. మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. మంచి క్లాసీ డిజైన్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. చాలా విశాలంగా ఉంటుందండి హౌస్. హాల్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్తో ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విధంగా వస్తుంది. అండ్ మార్బుల్స్ పైన ఇచ్చిన డిజైన్ కూడా గమనించవచ్చు. డీటెయిలింగ్ చాలా బాగుందండి. ఇక్కడ కానీ అండ్ ఇక్కడ ఆర్చ్లో కూడా డిజైన్ గమనించవచ్చు. ఈ విధంగా వస్తుంది. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుందండి. ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. అండ్ ఇంటీరియర్ టోటల్గా యూపీవీసీ విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విధంగా యూపీవీసీ విండోస్తో పాటు విండోస్ చుట్టూ కూడా ఫోటో ఫ్రేమ్ డిజైన్లో గ్రానైట్తో ఫినిషింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ అండి. ఫోటో ఫ్రేమ్ డిజైన్లో వస్తుంది. యూపీవీసీ విండోస్ విత్ మస్కిటో మెష్ వస్తుందండి. ఈ విధంగా విండోస్ ఉంటాయి. ఇటువైపు కామన్ వాష్రూమ్ ఉంటుందండి. ఇది కామన్ వాష్రూమ్. రెండు ఇక్కడ ఇది ఇండియన్ టాయిలెట్తో వస్తుందండి. కామన్ వాష్రూమ్ అనేది ఇండియన్ టాయిలెట్తో ఉంటుంది. అండ్ ఈవెన్ వాష్రూమ్లో కూడా సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఓన్లీ ఫైనల్ వర్క్స్ పెండింగ్లో ఉన్నాయండి. సెకండ్ కోట్ పెయింటింగ్ లాంటి ఫైనల్ వర్క్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ప్లంబింగ్ వర్క్ అవి ఇవి టోటల్గా కంప్లీట్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారండి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుందండి. సో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఈ విధంగా ఉంటుందండి. వెస్టర్న్ టాయిలెట్తో వస్తుందండి. గీజర్ పాయింట్స్ అనేవి కామన్గా ప్రొవైడ్ చేస్తున్నారు రెండు వాష్రూమ్స్లో కూడా. ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడే లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. సఫిషియెంట్ షెల్ఫ్స్ ఉంటాయి ప్రతి రూమ్లో కూడా. అండ్ లో రూఫ్ ఈ విధంగా వస్తుంది.
ఇటువైపు పూజ రూమ్ ఉంటుందండి. ఇది పూజ గది. ఈజీగా ఒక ముగ్గురు కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజ రూమ్ సైజ్ అనేది ఉంటుందండి. సో పూజ రూమ్లో కూడా టోటల్గా టైల్స్తో ఫినిషింగ్తో పాటు సీలింగ్ డిజైన్ కూడా గమనించవచ్చు ఈ విధంగా. అండ్ ఇటువైపు డైనింగ్ ఏరియా ఉంటుందండి. డైనింగ్ ఏరియాలోని సీలింగ్ ఈ విధంగా వస్తుంది అండ్ ఫ్లోరింగ్ ఈ విధంగా ఉంటుందండి. ఈజీగా ఒక 8 చైర్ డైనింగ్ టేబుల్ పడుతుంది. ఇక్కడే మనకి వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. అండ్ ఓపెన్ కిచెన్ వస్తుందండి హౌస్లో. సో చాలా మంచి సైజులో చాలా పెద్దగా వస్తుందండి కిచెన్. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఈ విధంగా కిచెన్ వస్తుంది. సఫిషియెంట్ సెల్ఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ కిచెన్లో కూడా టోటల్గా సీలింగ్ ప్రొవైడ్ చేశారండి. చాలా పెద్ద సైజులో కిచెన్ వస్తుంది. అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియాలో నుండి ఈస్ట్ సైడ్ ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విధంగా ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. ఇక్కడే మనకు వాష్ ఏరియా వస్తుంది. అండ్ ఇక్కడ కూడా వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా ఈశాన్యం పెరుగుతుందండి. ఇది 6000 లీటర్ కెపాసిటీతో వాటర్ సంప్ అనేది వస్తుందండి. అండ్ ఇక్కడ బోర్ ఉంటుంది. నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా ఉంటుందండి. రాంపల్లిలో ఉంటుందండి. మెయిన్ రోడ్ నుండి అరౌండ్ 600 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుంది. హెచ్ఎండిఏ లేఅవుట్లో వెస్ట్ ఫేసింగ్ 189 గజాలు వస్తుందండి. టోటల్గా 27.5/60 డైమెన్షన్తో ఉంటుంది. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఉందండి. ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. ఇంటి ముందు సీసీ రోడ్ కూడా ఉందండి. నాగారం మున్సిపాలిటీలో వస్తుంది. మున్సిపల్ G+1 పర్మిషన్ తోటే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారండి. 189 గజాల 2 BHK హౌస్ హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంటుంది. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 98 లక్షలుగా చెప్తున్నారండి. 98 lakhsగా చెప్తున్నారు. స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుందండి. మంచి ప్రైమ్ లొకేషన్లో కూడా ఉంటుంది. ఈ హౌస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.